నిన్న ఒక వీడియో చేశాను. ఈ రెడ్ శాండిల్ గురించి. దానికి సంబంధించి చాలా డౌట్లు రేజ్ అయ్యాయి. ఆ డౌట్లని క్లారిఫై చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఒక వ్యక్తి నన్ను అడిగాడు, ఇప్పటి వరకు కటింగ్ అయ్యిందా? కటింగ్ చేసిన తర్వాత ఆ కొన్న వ్యక్తికి డబ్బులు ఎంత వచ్చినాయి? ఎస్, ఎందుకంటే ఈ యొక్క రెడ్ శాండిల్ వెంచర్స్ వేసిన తర్వాత కటింగ్ అనేది ఎక్కడ కాలేదండి. ఒక 5-6 ఇయర్స్ మాత్రమే అయ్యింది. అవి ఇంకా 5-6 ఇయర్స్ ఆగాలి. ఎందుకంటే పుష్కర కాలం అంటే 12 ఇయర్స్ ఆగాల్సిందే. 2018లోనే గవర్నమెంట్ జియో ఇచ్చింది, అంటే వీటిని కట్ చేసుకుని అమ్ముకోవచ్చు అని. అందుకనే ఈ ల్యాండ్స్ ఎక్కడ కటింగ్ అవ్వలేదు, కటింగ్ కూడా రాలేదు. ఇంకా 5-6 ఇయర్స్ మాత్రం అయ్యింది. ఇంకో 5-6 ఇయర్స్ ఆగితే కటింగ్ వస్తాయి. దానివల్ల చాలా మంది డౌట్ ఉంది, ఎక్కడో ఊరు చివర ల్యాండ్లు కొనుక్కోవచ్చా, ఆ రెడ్ శాండిల్ అంత డబ్బులు వస్తాయి, అనుమానాలు అయితే ఉన్నాయి. చాలా మంది ఫోర్కాస్టింగ్ చేయలేరు, భవిష్యత్తును ఊహించలేరు. అదంతా అంత అవసరం మనకేముందిలే, అదంతా ఫ్రాడ్, అదంతా వేస్ట్. ఎక్కువ 90% ఈ విధంగానే మాట్లాడతారు. వాస్తవానికి నేను మీకు ఒకటి చెప్తాను. రొయ్యల చెరువులు స్టార్టింగ్ లో వేసినప్పుడు చాలా మంది ఇలానే అన్నారు, ఆ వేస్ట్ రొయ్యల చెరువుల వల్ల ఏమొస్తాయని. ఎప్పుడైతే ఆ పంటల దిగుబడి ఎక్కువ రావటం, ఎక్స్పోర్టింగ్ లో లక్షలు రావటంతో అతి సామాన్యులు కూడా కోటీశ్వరులు అయిపోయారు. ఆ యొక్క ధాటికి చాలా మంది రొయ్యల చెరువులు వేయటం ప్రారంభించేశారు. ప్రొడక్షన్ పెరిగిపోయింది, ఉత్పత్తి పెరిగిపోయింది, డిమాండ్ ఆటోమేటిక్ తగ్గిపోయింది. రెవెన్యూ స్టార్టింగ్ వచ్చినంత రెవెన్యూ రాలేదు, ఆటోమేటిక్ తగ్గిపోయింది. ఈ లోపు డిసీజులు, పెట్టుబడి పెరిగిపోయి ఇలా అయిపోయింది. ఎప్పుడైనా ఫోర్కాస్టింగ్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ద బెస్ట్ ప్రయారిటీ అంటారు. ఏదైనా సరే, ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, ఒక్కసారి కటింగ్ పడి కస్టమర్ లక్షల డబ్బులు తీసుకున్న మరుక్షణం దావానంలాగా ఈ న్యూస్ వెళ్ళిపోతుంది. 5 లక్షలు 10 లక్షలకు వచ్చే ల్యాండ్ 50 లక్షలు పెట్టినా దొరకదు. ఇదేదో పబ్లిసిటీ కోసమో ప్రమోషన్ కోసమో చేసే వీడియో కాదండి. సామాన్యులు కూడా కోటీశ్వరులు అయ్యే గొప్ప అవకాశం, ఆపర్చునిటీ. అందుకే నేను ఒకటే చెప్తాను, మీకు ఈ దగ్గర ఒక 10 లక్షలు ఉంటే ఒక యూనిట్ రెడ్ శాండిల్ ల్యాండ్ తీసుకోండి, ఒక్క పుష్కర కాలం ఆగిపోండి. ఆ తర్వాత అది కటింగ్ అయిన తర్వాత దానికి మంచి డిమాండ్ ఉంది, మంచి రెవెన్యూ కూడా వస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు ఈ అనుమానాలు జనాలు ఉన్నాయంటే, ఇప్పటి వరకు కటింగ్ ఎక్కడ జరగల. లాంగ్ పీరియడ్ అంటే లాంగ్ పీరియడ్. ఇప్పుడు ఒకప్పుడు 10 రూపాయలకి కొన్న భూమి కొన్ని సంవత్సరాల తర్వాత 10 కోట్లు అయ్యింది. ఇది మన కళ్ళ ముందు చూస్తున్న వాస్తవాలు. ఈ రోజున మీరు ఒక యూనిట్ 10 లక్షలు పెట్టి కొనేసి మర్చిపోరు. ఒక పుష్కర కాలం ఆగిన తర్వాత మంచి డిమాండ్ వస్తుంది, మంచి రెవెన్యూ ఇస్తుంది. దాని గురించి ఆలోచించొద్దు. ఎప్పుడన్నా సంవత్సరం ఒకసారి వెళ్ళి చూసుకుని వస్తే సరిపోతుంది. ఈ పుష్కర కాలం మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మన మొక్కలకి ఎటువంటి డోకా ఉండదు. రిజిస్ట్రేషన్ పట్ల మన చేతిలో ఉంటుంది. అది రేపు మనం అమ్ముకోవాలన్నా అమ్ముకోవచ్చు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. తెలివి గలవాడు కొనేసి వదిలేస్తాం. ఎంతసేపు విమర్శించేవాడు వాడు కొనడు, కొనేవాడు అడ్డంకులు సృష్టిస్తూ ఉంటాడు. ఆ తర్వాత బాధపడతాడు. కొందామన్న ధైర్యం చేసినా అతను కొనలేని రేటుకి అది వెళ్ళిపోతుంది. అవన్నీ చూసి బాధపడటం తప్ప ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం, మంచిగా రెవెన్యూ వస్తుంది. ఏదైనా మోసం చేస్తుందేమో కానీ ల్యాండ్ మోసం చేయదు. ల్యాండ్ నమ్మొచ్చు. మీకు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ పట్టాలు ఇస్తారు. అయితే మాత్రం ఒక పుష్కర కాలం ఎందుకంటే నేను కొనాలని డిసైడ్ అయిపోయింది. నాకు చెప్తున్నారు, అయినా సరే నేను నమ్మదలుచుకోవాలి. నేను ఒక యూనిట్ కొనుక్కోవాలని.
నిర్ణయానికి नमस्कार వచ్చేసాము. दोस्तों, ये है మీలో కూడా ఎవరికైనా लाल ఇంట్రెస్ట్ चंदन ఉంటే रेड सैंडलवुड మనం जो కలిసి कि 18 फीट जितना है ఒక్కొక్కరు और ఒక్కొక్క इसका యూనిట్ पोली కొందాం. बैग है 50 किलो का మీరు 21 बाई 21। ఆలోచించుకోండి. ये आंध्रा से इम्पोर्टेड है। ఇంట్రెస్ట్ अगर ఉంటే आप में से किसी भाई को चाहिए तो నన్ను हमें కాంటాక్ట్ कांटेक्ट करें, అవ్వచ్చు. स्क्रीन पे नंबर दिया गया మీరు रहेगा। ఎంక్వైరీ थैंक यू। చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఒక యూనిట్ కొనాలని డిసైడ్ అయిపోయాను.